గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి 3 ప్రధానమైన లక్షణాలను గురించి 17వ వచనం నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలలో మనం 17, 18 వచనాలను నేర్చుకోవటం జరిగింది. అందులో దేవుడు ఆదుకునే దేవునికి ఇష్టుడైనటువంటి సేవకుడు యేసుక్రీస్తు ప్రభుల వారని, అలాగే అన్యులకు చక్కని ప్రబోధకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనము నేర్చుకున్నట జరిగినది. ఈ దినమున మనం ఇదే మత్తయి సువార్తలో ఆ 2 లక్షణాలు నేర్చుకున్నాం గనక మిగిలినటువంటి 3వ లక్షణం 12వ అధ్యాయంలో 19, 20, 21 వచనాల్లో ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా నేను చదువుతాను. దాని తర్వాత కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. మరి తెలిసినటువంటి వారు పంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికిని వినబడదు. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిస నారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదరు అనున్నదే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఒక అద్వితీయమైన మరొక లక్షణం, ఆదర్శవంతమైన లక్షణం ఏంటంటే ఆయన నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచంలో నాయకులకు కొదవలేదు. ప్రతి విభాగంలో, ప్రతి దేశంలోనూ, ప్రతి కళలోనూ, ప్రతి పనిలోనూ నాయకులు ఉంటారు. నాయకులకైతే కొదవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి నాయకత్వపు పటిమ సర్వసాధారణంగా నాయకులు అన్న వాళ్ళు కొన్ని పరిస్థితులను బట్టో, ఉన్నటువంటి కొన్ని పరిమితులను బట్టో ఏం చేస్తారంటే చాలా కఠినంగా ఉంటారు. అప్పుడప్పుడు ఏంటంటే ఆయన అంత కఠినంగా ఉన్నాడు నాయకుడు అంటే మనమే ఏమంటామంటే అలా ఉండకపోతే కుదరదు, అట్లా ఉంటేనే ఇక్కడికి ఉంది జనాలు, వీళ్ళు ఇంకా ఆ మాత్రం కూడా లేకపోతే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతియుతమైనటువంటి నాయకుడు. ఈ ప్రపంచంలో ఒక విజయ తీరాలకు నిర్మించి ఒక సక్సెస్ఫుల్ నాయకత్వం ఎవరిది అని అంటే శాంతియుతమైనటువంటి నాయకులదే గొప్ప నాయకత్వం. చాలా మంది శాంతియుతంగా ఉన్న వాళ్ళని చూసి అందున మరలా నాయకులు శాంతియుతంగా ఉండకూడదు, చాలా కటుగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే దేశం బాగుపడాలంటే మరి ముఖ్యంగా మన దేశంలో, భారతదేశం లాంటి దేశాల విషయంలో ఆలోచన చేస్తే చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే స్వాతంత్రం ఎక్కువైపోయింది, వీళ్ళందరికీ స్వేచ్ఛలు ఎక్కువైపోయాయి, విచ్చలవిడి అయిపోయింది, కాబట్టి నియంతృత్వ నాయకత్వం రావాలి, ఎక్కడోళ్ళని అక్కడ అణిచేసేటటువంటి వాళ్ళు కావాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిస్థితి చెప్తూ ఆయన ఎలాగుంటాడట అంటే జగడమాడడు అన్నాడు. ఇప్పుడు జగడమాడడు అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఆయన జీవితంలో సంఘర్షణలే ఉండవు, ఆయన జీవితంలో ఎగుడు దిగుళ్లే ఉండవు, ఎత్తు పల్లాలే ఉండవు, అనుకూలతలు అననుకూలతలు ఇట్లాంటివి ఏమి వాటికి అవకాశం లేదు, తావు లేదని కాదు అర్థం. ఇక్కడ తన ప్రమేయం లేకుండా ఇతరుల నుంచి వస్తాయి అలాంటివి. జగడాలు యేసు ప్రభుల వారి మీదికి తెస్తారేమో కానీ ప్రభు వల్ల జగడాలు అవ్వవు. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ జగడాలు అంటే గొడవలు, కొట్లాట్లు, ఇలాంటి వాటిల్లో మనం మీదికి రావు అన్న గ్యారంటీ ఏ లేదు. వస్తాయి, రకరకాలైన కారణాలతో వస్తాయి. కానీ
మనము ఆ జగడాలకు కారకులం కాకూడదు. ఇంకా చెప్పాలంటే ఉన్న జగడం మన వల్ల ఇంకా పెద్దది కాకూడదు. మన వల్ల జగడాలు కారణాలు కాకూడదు. రెండవది, కొందరు ఉంటారు చిన్నదే ప్రాబ్లం, కానీ వాళ్ళు ఎంటర్ అయితే చాలా పెద్ద అవుతుంది. చిన్న ప్రాబ్లమే వాళ్ళు ఎంటర్ అయ్యారంటే చాలా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. అంటే గోరంతలు కొందరంతలు చేసే పరిస్థితులు తీసుకొని వస్తారు. యేసుప్రభు పరిస్థితి జగడము ఆడడు. ఈరోజు ఎందరినో మనం చూస్తే రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఏం చేస్తారంటే తన దగ్గరికి పోగైనటువంటి తన అనుచరులను గొడవలకు కూడా ప్రేరేపిస్తారు. మనం ఎంతమంది చూడట్లేదు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుచర గణంతో గొడవలకు ప్రేరేపిస్తారు. ఈ మధ్యకాలం మనకు తెలుసు ఎన్నికల సమయంలో, నాకు తెలిసి గత కాలంలో ఎప్పుడూ జరగనంత గొడవ జరిగాయి. ఎందుకు? ఎవరి దీనికి నాంది పలుకుతున్నది అని అంటే నాయకులే. నాయకుడు పురికొల్పనిదే, నాయకుడు ఉసిగొల్పనిదే. ఎవరు కూడా కింద ఉండేవాళ్ళు అంతటి వాటికి తెగబడరు. ఒకవేళ కింద ఉండేటటువంటి వాళ్ళు తెగబడినా నాయకుడు సైలెంట్ గా ఉండు అని కంట్రోల్ చేస్తే సైలెంట్ అయిపోతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఉన్నపాటున రోమా సైనికులందరూ వచ్చి ఆయన చుట్టుముట్టడం జరిగింది. ఆ టైంలో పేతురు గారు ఏం చేసినట్టు రాయబడింది మనకి? ఒక ప్రధాన యాజకుడి దాసుని చెవి తెగ నరికినట్లు మనకు రాయబడింది. ఇప్పుడు ఈ పని చేయగానే, అంటే ఈ ఉద్రిక్తతకు దిగ్గానే, ఈ హింసాకాండకు శిష్యుడు దిగగానే నాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? నీ కత్తి వరలో పెట్టు అన్నాడా? ఒరే పేతురు అలర్ట్ అయినారు కదా, మిగతా వాళ్ళకు కూడా దగ్గర కత్తులు కూడా ఉన్నాయి కదా బాబు, అందరు కత్తులు తీయండి రా నాయన, నన్ను పట్టుకోవడానికి వీళ్ళు వచ్చారా అని చెప్పొచ్చు. చెప్పుంటే ఎలా ఉండేది? వేరే విధంగా ఉంటది. కానీ నీ కత్తి తీసి నీ వరలో పెట్టు, కత్తి పట్టుకుని వాళ్ళందరూ కూడా కత్తి చేతని నశిస్తారు. అక్కడ తాగలే ప్రభు. నెక్స్ట్ ఏం చేశాడు? ఆ చెవి పోయి ఉన్నటువంటి వాడికి మళ్ళీ చెవి తీసుకొని వచ్చాడు. అంటే ఒక నాయకుడు అన్న వాడు పరిస్థితి ఒక చోటకి వెళ్ళి అక్కడ ప్రజెంట్ అయితే ఎలా ఉండాలి అంటే ఆ హింసాయుత వాతావరణం కూడా శాంతియుతంగా మారాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇలా శాంతియుతంగా మారడానికి ముఖ్యంగా ఏం కావాలి అంటే సాత్వికమైన నాలుక కావాలి, మృదువైన మాటలు మాట్లాడే తత్వం ఉండాలి మనిషికి. అది ఏం చేస్తుందట? మృదువైన మాటట క్రోధాన్నే చల్లారుస్తుంది. ఇప్పుడు బాగా గమనించగలిగితే బగబగ పొంగుతున్నటువంటి పాలు ఉన్న పాటున అలాగా అణిగిపోవాలనుకోండి. మనము గాలి ఊపుతాం కొన్ని సందర్భాల్లో కదా, గాలి ఊపితే ఎందుకైతే తగ్గిపోతాయి తెలుసా మీకు? చెప్పండి. గాలి ఊపితే ఎందుకు తగ్గిపోతాయి? చల్లని గాలి నోట్లో నుంచి ఊదేటటువంటి గాలి మామూలుగా అయితే వదిలేటప్పుడు వేడిగా వస్తుంది, కానీ కాన్సన్ట్రేట్ చేసి నోటితో ఊదినప్పుడు, అందుకే మీరు ఎప్పుడైనా చేతికి గాలి ఊదుకొని చూడండి, వేడిగా వస్తుందా, చేయి మీదకి చల్లగా వస్తుందా? ఆ చల్లని గాలి ఏం చేస్తుంది అంటే ఆ వేడిగా ఉన్నటువంటి పొంగేటువంటి పాలను తగ్గించదు. ఇంకా ఎక్కువగా పొంగుతున్నాయి అనుకోండి, నీళ్లు తల్లితే చల్లబడిపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ నాయకత్వం ఈరోజు ఎందుకు మనకు అందరికీ నేర్పిస్తున్నాడంటే, ఈరోజు ఎక్కడ ఒక కుటుంబాల్లో కానీ, స్నేహితుల మధ్య కానీ, సహవాసాల్లో కానీ, సంఘాల్లో కానీ ఎవరు కొరవడ్డారు? జగడమాడకుండా ఉండే వాళ్ళు కొడవడ్డారు. ఎక్కడ చూసినా జగడాలే కనబడుతున్నాయి. ఇంకా కొంచెం కొన్ని ఏరియాల్లో వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా పేర్లు కూడా పెట్టుకున్నారు తెలుసా మీకు? ఒక ఊర్లో ఊరి పేరు ఏం పేరంటే జగడంపల్లి. ఊరి పేరే జగడంపల్లి.
ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో కొన్ని పేర్లు ఉంటాయి చిత్ర విచిత్రాలుగా. అంటే అవి ఇట్లా ఉంటే ఏమైపోద్ది అనే పరిస్థితి కూడా లేదు. దొంగల చెరువు పేరుంది. ఇప్పటికీ ఏమన్నా మనం అక్కడ ఏపీహెచ్బి కాలనీ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఆ ఏరియాకు ఏపీహెచ్బి కాలనీ అని, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీ అనే పేరు ఇప్పుడు వచ్చింది. కానీ పాత వాళ్ళు ఎవరినైనా ఏపీహెచ్బి కాలనీ అదే ఎక్కడ ఉంది అంటారు. అదే దొంగల చెరువా, అదే అంటారు. దొంగల చెరువు, ఇంకా కొన్ని పదాలు ఉంటాయి, ఆ పేర్లు ఉంటాయి, ఊర్ల పేర్లు చూస్తే నోట్తో చెప్పలేవు, అట్లాంటి పేర్లు ఉంటాయి. జగడాలు అంత బాగా ఫేమస్ అయిపోతాయి కాబట్టి మిగతా వాటికంటే జగడంపల్లి. ఇప్పుడు ఎన్నికల టైంలలో ఎక్కువ చోట్ల సీసీ కెమెరాల నిఘా పెట్టారు. ఎందుకు అనుకున్నారు? అక్కడ గొడవలు ఎక్కువ. మన ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల సమయంలో 9 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు 9 మాత్రమే అత్యంత ప్రమాదకరమైన నియోజకవర్గాలు అని పేరుంది. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాశారు ఎన్నికల్లో. చాలా ఎక్కువైపోయాయి అలాంటి ప్రాంతాలు. నెక్స్ట్ ఎన్నికలకు నంబర్ మారిపోతుంది, రికార్డు బ్రేక్ చేస్తున్నారు. కాబట్టి జగడమాడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా వాళ్ళు ఆ ఇంట్లో గాని, ఆ సహవాసంలో గాని, ఆ పనిచేసే చోట గాని, ఎక్కడైనా సరే జగడాలకు తావివ్వనటువంటి వాళ్ళు గొప్ప నాయకులు అవుతారు. లేనిపోని జగడాలకు తావివ్వని వాళ్ళు గొప్ప నాయకులు అవుతారు. ఇంకా చెప్పాలంటే చాలా నెమ్మదిగా పోతారు. వాళ్ళకి ఎక్కువగా బీపీలు రావు. బీపీలు వాళ్ళు ఏమవుతాయి అనుకున్నారు? హై బీపీ వస్తే ఏమవుతా తెలుసా? నెక్స్ట్ తెలుసా మీకు? హై బీపీ వస్తే నెక్స్ట్ రిజల్ట్ ఏంటి అనుకున్నారు? బ్రెయిన్ స్ట్రోక్ కొట్టేస్తాయి. అంటే మెదడులో నరాలు చిట్లిపోతాయి. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఏమొస్తుంది? పారాలసిస్ వస్తుంది. పారాలసిస్ తర్వాత అది ఇంకా సివియర్ గా ఉంటే డైరెక్ట్ హార్ట్ అటాక్, చనిపోతారు. అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే అసలు ఎవరు కూడా ఏ రోషం కేసం లేకుండా ఉండమని కాదని చెప్పేది. మన కారణము చేత గొడవలు రాకూడదు, మనం ఉండడం వల్ల ఉన్న గొడవ పెద్దది కాకూడదు. ఎదుటి వాళ్ళ నుంచి వస్తాయి. యేసుప్రభు మనకు నేర్పించింది అదే. ప్రభు దగ్గరికి ఎన్ని గొడవలు రాలేదు, ఎన్ని ఇరుకులు రాలేదు, ఎన్ని సమస్యలు రాలేదు, వస్తాయి. కానీ దాన్ని చాకచక్యంగా పరిష్కరించగలిగిన తత్వం రావాలి. అదే నాయకత్వం పట్టిబట్టే. కాబట్టి యేసు ప్రభులు వారు ఎలాంటి వాడట అంటే జగడమాడని వాడట. అలాగే కేకలు వేయడు. మరికొన్ని చోట్ల ఏమంటారు అంటే సంత వీధులలో కేకలేయడు అనే మాట ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే కొందరు జోలికి పోరు. చాలా మంది ఎలాంటి వాళ్ళు జోలికి వెళ్ళరు చెప్పండి? నోరు ఎక్కువ ఉన్న జోలికి వాళ్ళు. ఎందుకనంటే పోయి వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు. ఎందుకనంటే వాళ్ళ నోరు మామూలుగా అదుపు లేని నోరట, కట్ట తెగిన ఏరు లాంటిదట. కాబట్టి లేనిపోని కేకలు. ఇంట్లో కేకలేసే వాళ్ళు పెద్ద రౌడీలు. కేకలు వినబడుతున్నాయి అనుకోండి, అనవసరంగా చిన్నదానికైనా పెద్దానికైనా దేనికైనా రెడీగా కేకలు వేయడానికి రెడీగా ఉంటాం. వాళ్ళు భవిష్యత్తులో ఎప్పటికీ గొప్పలు కాదు. మీరు రాసి పెట్టుకోండి కావాలండి. అంటే నేను శాపం పెడతానని అనుకోకండి. ఎందుకనంటే ప్రభువు చెప్పిన మాట అక్షర సత్యం. కేకలు ఎందుకు వేస్తారో చెప్పంటారా? మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఒక మనిషి ఎందుకు చిన్నదానికైనా పెద్దాని అయిన దానికి కాని దానికి ఎందుకు కేకలేస్తారు అని ఆలోచన చేయగలిగితే గుర్తుపెట్టుకోండి, 10 మంది దృష్టిని నేను ఆకర్షించాలి అనుకున్నోళ్ళు, 10 మందిలో నేనే నంబర్ 1 గా ఉండాలి, అంటే నాదే పై చెయ్యిగా ఉండాలి అనుకున్నోళ్ళు, అంటే న్యాయంగా పై చెయ్యితో సాధిస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు నాన్న చాలా కష్టపడేవాడు, అమ్మ చాలా త్యాగం చేస్తుంది, వాళ్ళు ఈ కుటుంబంలో పెద్దలుగా యజమానులుగా పై చేతిలో ఉన్నారంటే వాళ్ళకి ఒక అర్హత ఉంది. అర్హత లేకపోయినా పై చేయి సాధించాలనుకునే వాళ్ళు వాడేదే కేకలేయటం.
అనేకుల దృష్టిని అంతా నా వైపు మరల్చాలి అనుకునే వాళ్ళు చేసే పని కేకలేయటం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నిసార్లు కేకలేసింటుంటాడు? ఆయనకు మనలాగా నోరు లేదా? మనలాగా నాలుగు లేదా? మనలాగా ఉద్వేగాలు లేవా? మనలాగా ఉప్పు కారం తినలేదా ప్రభు? ఏం తినలేదంట, ఏం తినలేదంట. కొన్ని నిజంగా మనం ఆలోచన చేస్తారండి, ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఈ కేకలేసే తత్వం ఉండటాన్ని బట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మనతో స్నేహం చేయాలనుకోరు. తర్వాత మన గురించి తెలిసిన వాళ్ళు పొరపాటు కూడా బియ్యం కూడా అందాలనుకో, తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళతో మనం తట్టుకోలేమండి, కష్టం, వాళ్ళకు నమస్కారం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కేకలేసే తత్వం అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. తప్పు జరుగుతుంది అనుకోండి, ఇంట్లో ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటారు, అరవకూడదా? సంఘంలో తప్పు చేసే వాళ్ళు ఉండొచ్చు, నాయకుడు అరవకూడదా? అంటే ఆ కేకలేసేది వేరు, ఈ కేకలేసేది వేరు. అయిన దానికి కాని దానికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా కేకలేస్తారు చూసారా, అది మంచిది కాదు, అది మంచిది కాదు. తప్పు జరిగితే కేకలేస్తాడు యేసుప్రభు కూడా. దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తూ ఉంటే వాళ్ళు రూకలు మార్చుకుంటూ ఉంటే యేసుప్రభు చాలా కేకలు పెట్టడం జరిగింది. ఆయన కోపం కట్టలు తెంచుకోవడం జరిగింది. ఒక సందర్భంలో నా బిడ్డ దయ్యం బట్టి చాలా బాధపడుతోంది, మీ శిష్యుల్ని దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు బాగు చేయలేకపోయారంటే అప్పుడు కూడా వాళ్ళని ఉద్దేశించి యేసుప్రభులు వారి శిష్యులను ఉద్దేశించి కేకలేస్తారు. కానీ ఇవి ఎలా ఉంటాయి అంటే వేళ్ల మీద లెక్కించుకోవచ్చు. ఇప్పుడు మన కేకలు లెక్కేసుకోండి, మన కేకలు లెక్కేయండి. చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. అందుకే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక స్నేహం చేస్తున్నామనంటే లేదు ఒకరితో సంబంధం కలుపుకుంటున్నామంటే ఫస్ట్ మనం లెక్కేయాల్సింది, కొలత వేయాల్సింది దేన్నంటే నోరు ఏమాత్రం, కట్టం ఏమాత్రం కాదు, కట్టం ఏమాత్రం, కలర్ ఏమాత్రం, కులం ఏమాత్రం కాదు, నోరు ఏమాత్రం అని చూసుకోవాలి. అలా చూసుకుంటే చాలా బాగుంటాయి జీవితాలు. ఏమండి ఆలోచన చేయండి, ఎంత కష్టం తెలుసా అది, ఎంత కష్టం తెలుసండి అది. కేకలేయడం అలవాటు పడి కాస్త ఫాలోయింగ్ పెరిగింది అనుకోండి ఈ కేకలకి, ఇంకెప్పుడు ఆగరు, వెనక్కి తిరిగి చూసుకోరు, ఇంకా పెంచుకుంటూ పోవటమే. కాబట్టి అనవసరమైనటువంటి కేకలు ప్రభు ఎప్పుడు వేసిన సందర్భాలు దాఖలాలే లేవు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది ఆలోచన చేయండి. ప్రభుని ధరించుకున్నాం, కేకలు వేయని, అనవసరంగా కేకలు వేయని ప్రభువుని, అనవసరంగా జగడాల్లోకి కారకుడు కాని ప్రభువుని, ఉన్న జగడాలను పెద్ద చేయనటువంటి ప్రభువుని కలిగి ఉన్న మనం ఎలా ఉన్నాం? ప్రశాంతమైన వాతావరణంలోనికి మనం ఎంటర్ అయితే అల్లకల్లోలం అవుతుందా? అల్లకల్లోలంలోకి మనం ఎంటర్ అయితే ప్రశాంతత వస్తుంది? ఎట్లా ఉంది మన పరిస్థితి ఆలోచించండి. తర్వాత మరొక మాట కూడా రాయబడి ఉంది, అదేంటంటే 20వ వచనం, విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు అన్నాడు. చాలా మంది విజయ రహస్యాలు అని చెప్తూ ఉంటారు, విన్నారు కదా, విజయ రహస్యాలు అని చెప్తూ ఉంటారు. ఏమిటి మనిషికి విజయ రహస్యాలు అని చెప్తూ ఉంటూ ఏమని చెప్తారంటే హార్డ్ వర్క్ విజయ రహస్యాలు కొందరంటారు, ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు నమ్మకం ఉంటేనే నీకు విజయం వస్తుంది అని చెప్తారు. ఇలా రకరకాల కారణాలు చెప్తారు విజయ రహస్యం. కానీ వాస్తవంగా ఇటు లోకంలో కావచ్చు లేదా ఇటు భక్తిలో కావచ్చు, విజయ రహస్యం ఏమిటి అనుకుంటున్నారు? అది అక్కడే ఉంది. ఒకసారి చదివిన తర్వాత ట్రై చేయండి చెప్పడానికి ఎవరైనా. ఏమిటి విజయ రహస్యమట? విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయాలి. న్యాయ విధి అంటే అర్థం ఏంటి? న్యాయంగా తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఒకరోజు కయీను కోపపడ్డందుకు దేవుడు అడిగిన క్వశ్చన్ ఏంటి?
నీవు కోపమేలా, నువ్వు కోపించుట న్యాయమా? ఒకరోజు యోనాను అడిగిండేంటి, ఇది నీకు న్యాయమేనా అని అన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏ పరిస్థితికైనా, ఏ పనిని పూనుకున్నా, ఏ మాట మాట్లాడినా, ఏ చూపు చూచినా, ఏ వినికిని విడిపినా, ఏ ఆలోచన చేసినా దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది నీకు నాకు న్యాయమా అని. మనకి ఇవి న్యాయమేనా అన్నటువంటి ప్రశ్న నిజముగా దేవుడు అడిగితే మనం ఏం చెప్పడానికి ఉంది? ఏ విషయమైనా, నీ భర్త ఎడల ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇది నీకు న్యాయమేనా అని అడిగితే, లేదా నీ భార్య ఎడల ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకు న్యాయమేనా? లేదా నీ బిడ్డల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకు న్యాయమేనా? నీ పెద్దల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకు న్యాయమేనా? నీ దేవుని ఎడల నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకు న్యాయమేనా అని అడిగితే మన దగ్గర ఉన్న ప్రశ్నే, మన దగ్గర ఉన్న జవాబే. ఆలోచన చేయండి. విజయం అందుటకు ఏమిటి విజయ సూత్రం అంటే, న్యాయంగా నడుచుకున్న వ్యక్తికి విజయము వెన్నంటే వస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక పరీక్షలో ఒక ఎగ్జామ్ రాస్తున్నారు మీరు. ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అసలు నాకు కొందరిని చూసినప్పుడు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చాలా వండర్ అనిపిస్తుంది. మేము టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక తెలుగు లెక్చరర్ వచ్చాడు. ఒక్కటే పోస్ట్ ఉంది, పోస్ట్ ఒక్కటే ఉంది. ఒక్క పోస్టే కదా అని చాలా మంది ఏం చేశారంటే, అప్లికేషన్ కూడా వేయలేదట, ముగ్గురేసారట. ఒక్క పోస్ట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇద్దరున్నా కష్టమే, ఒక్క పోస్టుకు ఇద్దరున్నా కష్టమే. కానీ ఆయన ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమని ప్రిపేర్ అయ్యాడంటే, ఒక్కదాని కోసం ముగ్గురు రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా నాతో ఏమాత్రం తీసిపోరు, వాళ్ళు కూడా ఉద్యోగం సంపాదించాలనే చదువుతూ ఉంటారు. కాబట్టి న్యాయంగా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ టైం చదవాలి, వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి, వాళ్ళకంటే ఎక్కువగా ఎన్నో రకాలుగా ముందుండాలి, పదునెక్కించుకోవాలి అని ఇలా ప్రిపేర్ అయితేనే నా ఉద్యోగం నాకు వస్తుంది, ఈ ఉద్యోగం నాకు వస్తుంది, ఇట్లా ప్రిపేర్ అయితేనే న్యాయం అనుకుని ప్రిపేర్ అయ్యాడు, ఆ ఉద్యోగం అనిపించింది. నిజంగా న్యాయసమ్మతంగా పరిస్థితులను బట్టి మనం అన్ని దానిని టార్గెట్ చేసి సాధించాలి ఎలాగైనా అనే పరిస్థితి ఉంటే, ఏదైనా కానీ న్యాయబద్ధంగా దాని కొరకు సిద్ధపాటు ఉంటే ఎక్కడికి పోదు విజయం. విజయం ఎక్కడికి పోదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఏ విషయంలో గుర్తుపెట్టు, ఏ విషయంలోనే. పిల్లలు కొంతమంది బైబిల్ టెస్ట్ రాసేటప్పుడు కొందరిని చూసి భయపడ్డారు. వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాశారంటే మాకు రాదు అనేటువంటి ఆలోచన కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా న్యాయంగా ప్రిపేర్ అయి ఉంటే, పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉంటే ఎవరిని మనల్ని దాటి ఎక్కడికి ఏది పోదు. అది బైబిల్ టెస్టా, లేకపోతే స్కూల్ టెస్టా, కాలేజ్ టెస్టా, కాంపిటేటివ్ టెస్టా, ఎంట్రన్స్ టెస్టా, ఆ టెస్టా, ఈ టెస్టా, ఏది లేదు. జీవితంలో నిలదొక్కునేటువంటి జై జీవితంతో కూడినటువంటి పరిస్థితి న్యాయ విధిని పాటించుటలో ఉన్నది. మంచి అత్తగా, మంచి కోడలుగా, లేదు మంచి కుమారుడిగా, మంచి అల్లుడిగా, మంచి తండ్రిగా, మంచి సంఘస్థుడిగా, సంఘస్థురాలిగా విజయం సాధించాలి అని అంటే న్యాయబద్ధంగా మనం ఏం చేస్తున్నామో ఆలోచన, నిజంగా న్యాయం ప్రకారంగా ఎంతవరకు ఉంటున్నామో నిబద్ధతతో ఆలోచన. అప్పుడు మనకు అర్థం అవుద్ది మనకెందుకు విజయం రావట్లేదు. ప్రభు ఎందుకు ప్రపంచంలో ఉన్న విజేతలందరికంటే శిఖరాగ్రంగా ఉన్నాడు చెప్పండి? ఒక శిఖరాగ్ర సమానుడిగా ప్రభు ఎందుకు ఉంటున్నాడు? రీజన్ ఏంటి అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయన న్యాయ విధిని ఏ రోజు తప్పినవాడు కాదు, సరికదా? దాన్ని ప్రబలం చేసిన వాడే. మాటతో మాత్రమే కాదు, ఆలోచనతో మాత్రమే కాదు, బ్రతుకులో కూడా
న్యాయబద్ధంగా ఒక యవ్వనస్తుడు ఎట్లా బతకాలి, ఒక దేవుని కుమారుడంటే ఎలా ఉండాలి, ఒక గురువు గారంటే ఎలా ఉండాలి, ఒక బాధ్యత కలిగిన కొడుకు అంటే ఎలా ఉండాలి, ఒక బాధ్యత కలిగిన బోధకుడు అంటే ఎలా ఉండాలి, సాటి గోత్రీకుడు అంటే ఎలా ఉండాలి, సాటి మానవుల పట్ల మరో మానవుడు అంటే ఎలా ఉండాలి, దేవుని ప్రతినిధి అంటే ఎలా ఉండాలి, దైవ సముడు అంటే ఎలా ఉండాలి, న్యాయ విధుల్ని ఎప్పుడు ప్రబలం చేస్తూనే పోయాడు మన ప్రభు. ఈరోజు మనం ఆ న్యాయ విధిని పాటించలేక వెనకబడుతూ జయాలు ఎందుకు రావట్లేదు అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళం చాలా. కాబట్టి న్యాయ విధిని ఏమాత్రం పాటిస్తున్నాము అన్నది ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మవిమర్శ స్వవిమర్శ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రభు విషయంలో ప్రభు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే, నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారని మన ముందు ఆయన జీవితాన్ని పెడుతున్నాడు. కాబట్టి కిందికి చదివితే ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నలిగిన రెల్లు విరువడు, మకమకలాడుచున్న అవ్యసనారను ఆర్పడు అన్నాడు. సరే, ఈ నలిగిన రెల్లు అనేటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే, వాస్తవంగా రెల్లు అన్నటువంటి ఆ పదం చాలా మృదువైనది, చాలా 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 డెలికేట్ గా ఉంటుంది, సాఫ్ట్ అన్నటువంటి రీతిగా వాడింది రెల్లు అని. ఈ రెల్లులో నుంచి ఏం తయారు చేస్తారంటే పెన్నులు, ఆనాటి కాలంలో పెన్నులు, పిల్లన గ్రోవులు, అట్లాగే కొలబద్ద. మనం ఇప్పుడు స్కేల్ వాడుతున్నాం కదా, ప్లాస్టిక్ స్కేల్ వచ్చేసాయి, తర్వాత వచ్చేసి ఫైబర్ స్కేల్స్ వచ్చాయి, ఐరన్ స్కేల్స్ వచ్చాయి కదా. ఇవన్నీ రాకమునుపు చెక్క స్కేల్ ఉన్నాయి, అవి కూడా రాకమునుపు రెల్లు స్కేల్ ఉన్నాయి. అంటే ఒక పిల్లన గ్రోవి లాంటి ఫ్లూట్ అంటాం కదా, ఒక ఫ్లూట్ లాంటిది తయారు చేయటానికి, పెన్నులు తయారు చేయటానికి, కొలబద్దలు తయారు చేయటానికి రెల్లును వాడేవారట. ఇవి ఎలా ఉంటాయంటే చాలా సులభంగా విరిగిపోతాయి, నలిగిపోతాయి, వంగిపోతాయి. ఇంకా చెప్పాలంటే చాలా విరివిగా దొరుకుతాయి. రెల్లు అనేటువంటి పదార్థం చాలా విరివిగా దొరుకుతాయి. కాబట్టి విరివిగా దొరకడాన్ని బట్టి వాటికి విలువ తక్కువ, ప్లస్ చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నలిగిపోవటానికి, ఎక్కువగా విరిగిపోవటానికి, ఎక్కువగా వంగిపోవటానికి అవకాశం ఉంటది. అలా నలిగిన వెంటనే ఏం చేస్తారంటే వెంటనే పడేస్తారు, పడేసి వేరే దాన్ని తెచ్చేసుకుంటారు. నలిగిన రెల్లును విరువాడు అని అంటే ఎవరైనా జీవితంలో చాలా సులభంగా ఓడిపోయి ఉంటారు, చాలా సులభంగా బలహీన పడిపోయి ఉంటారు, చాలా సులభంగా చేతులు ఎత్తేస్తుంటారు, నా వల్ల కాదు. అటువంటి వాళ్ళ జీవితాలను కూడా చిగురింప చేయగలవాడు ప్రభు అని అర్థం. నలిగిన రెల్లును విరువడు అన్న పదానికి అది. మిగతా వాళ్ళలాగా నలిగిన రెల్లును, నలిగిపోతే రెల్లు తీసి అవతల పడేసి వేరొక దాన్ని తెచ్చుకోవటం కాదు. ఇప్పుడు మన అందరి కల్చర్ తెలియకుండానే ఎట్లా తయారైందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒకసారి ఒక 100 రూపాయలతో పెన్ను కొనుక్కున్నాను. 100 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కున్నాను. మరి 100 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కున్నాం కాబట్టి నేను అప్పుడే అడిగా, కొన్నప్పుడే, బ్రదర్ దీనికి రీఫిల్ దొరుకుతాయంటే నన్ను ఎగాదిగా చూశారు. ఎందుకు అంటే, మీరు ఎక్కడున్నారు సార్, ఇప్పుడు రీఫిల్లు దొరకవు, 100 పెట్టు 1000 పెట్టు, పెన్ను ఇంక అయిపోతే ఏం చేయాలి, యూజ్ అండ్ త్రో, వాడేసే పడేసే. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైం మనకు బార్ లైట్లు తెలుసు కదా మీకు. బార్ లైట్లు అవి ఎలా ఉన్నాయంటే, పోతే స్టార్టర్ అనేది ఒకటి ఉండేది, ఆ స్టార్టర్ పోతే వేరేది స్టార్టర్ వేస్తే వెలిగి, లేదు ఒక కాయలు అది ఉంటుంది కదా గట్టిది దళసరిది, ఆ కాయలు అది పోతే అది కొత్తది వేసేస్తే పనిచేసేది, ఆ ఫ్రేము బల్బు పోతే బల్బు మార్చుకుంటాం. ఇప్పుడు వచ్చాయి స్పెషల్ తెలుసా మీకు, ఎల్ఈడి బల్బులని. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బల్బులు అవన్నీ అవే ఇళ్ళల్లో కూడా చూస్తే. ఇది ఎలాంటిదంటే ఒక్కసారి పోయింది అనుకోండి, మొత్తం
తీసిపరేసి కొత్త తెచ్చుకోవాలి. మధ్య మధ్యలో ఒకటే అరా పోతే కుదరదు, తీసేసి అది దాన్ని మాత్రమే మార్చేసుకునే పరిస్థితులు పోయాయి. అందుకే ఈ కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నారంటే, భర్త మాట వినడం లేదనుకోండి, ఏం చేస్తున్నారు ఎక్కువ సార్లు ఎక్కువ మంది, నువ్వు ఒక్కడివేనా లోకంలో మొగాడివి, నువ్వు పోతే ఒకడు అని అనుకుని భర్తలకు విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. వాడు మాట వినకపోతే ఇంకొకటి చేసుకుంటున్నారు. ఆడపిల్లల విషయంలో మగవాళ్ళు కూడా ఇలాగ చేస్తున్నారు. అవునా కదా? చాలా సులభం. రేవ్ పార్టీ అని మీకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, సెలబ్రిటీలు ఆ రేవ్ పార్టీకి వెళ్తారంట. అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? భార్య భర్తలు పోయేది కదా ఇది. ఎవరి భార్యో పోద్ది, ఎవరితోనే ఉంటాడు. ఎవరి భర్త పోతాడు, ఎవరితోనే ఉంటాడు. కనీసం 24 గంటలు మొదలుకొని 3 రోజుల వరకు మన ఇష్టం. రేవ్ పార్టీలు బాగా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఇవన్నీ కల్చర్ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే ఈజీగా ఒకరిని కాదనుకుంటున్నాం. సహవాసాలు కొందరు మనం చూస్తే, నేను అప్పుడప్పుడు నా పాత క్రైస్తవ మిత్రులతో మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడ పోతున్నారు అని అడుగుతాను. ఏ సహవాసానికి వెళ్తున్నారు, ఏ చర్చికి, ఏం పరిస్థితి, ఏం చేస్తున్నారంటే, మా ఆవిడ పిల్లలు పోతారు బ్రదర్, మరి నువ్వేం చేస్తావు అని అడిగా. బ్రదర్, నేను ఎక్కడికి పోను బ్రదర్, ఇంట్లోనే ఉంటా, నేను ఇంట్లోనే ఉంటా అని చెప్తాను. నేను ఎక్కడికి పోను, ఇంట్లోనే ఉంటా అన్నమాట. సహవాసం గురించి ఏమాత్రం స్పృహ ఉందో చూడండి. కారణం ఏంటి? వాళ్ళు ఎవరో నచ్చలా చర్చిలో, ఏం చేస్తున్నావు? బట్టలు నచ్చలేదంటే మార్చేసినట్టు, సంబంధాలు నచ్చలేదంటే తీసి పడేసినట్టు సహవాసాలు తీసేసేవాళ్ళు ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉండేది. ఇప్పుడు మనకు ఆన్లైన్ పరిస్థితి కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆన్లైన్ ఏం కొదువు ఆ ప్రపంచంలో? ఈ ఆన్లైన్ కాకపోతే ఇంకొక ఆన్లైన్, ఈ టైంలో కాకపోతే ఇంకొక టైంలో, వీడు కాకపోతే ఇంకొకడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రాకులాడి నేర్చుకుంటే పర్లేదు, నో ప్రాబ్లం. కాకపోతే ఏది ఉండకూడదు, ఏ లక్షణం ఉండకూడదు? నలిగిన రెల్లు లాంటి వాళ్ళు ఈ సంబంధాలను అనుకుని తీసి పడేయటం అనేది జరగకూడదు. అది మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో మనం ఎప్పటికీ గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో శుద్ధ దండగా పనికి మాలినోళ్ళు, పనికిరాలోళ్ళు అనుకున్న వాళ్ళు గొప్పోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. అలాగే వీళ్ళకంటే మించిన మహనీయులు లేరు, గొప్పోలు లేరు, సేవకులు లేరు, సహకారులు లేరు, మంచోళ్ళు లేరు, ఆత్మీయులు లేరు అనుకున్న వాళ్ళు పరమ దరిద్రంగా, చండాలంగా మారిపోయిన సందర్భాలు. కాబట్టి ఎవరిని కూడా నలిగిన రెల్లులాగా భావించే పరిస్థితులు, పొరపాట్లు కూడా మనం పెట్టుకోకూడదు. ప్రభు విషయంలో అదే జరిగింది. ప్రభు విషయంలో ఇప్పుడు మనకు అపోస్తలుల కార్యాలు చదివేటప్పుడు 9వ అధ్యాయం వచ్చేంత వరకు 7, 8 అధ్యాయాలు, 9వ అధ్యాయం ప్రారంభంలో ఆ దమస్కు ప్రాంతంలో ప్రభు అపోస్తలుడైన పౌలు గారికి కనబడేంత వరకు, పౌలు గారిని చూసినప్పుడల్లా కోపం అనిపిస్తుంది. ఫస్ట్ చదువుతున్నప్పుడు వాడిని, వీడంటారు నాయన ఎంత దుర్మార్గుడు ఉన్నాడు, వీడు ఉంటాడా పోతాడా అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా ఆ వారిని తీసేసి, పౌలు గారిని తీసేస్తే పోయిను అని మనలాగా అనుకోని ఉంటే, పౌలు లాంటి మహా గొప్ప భక్తుడు ఈ ప్రపంచానికి అందేవాడే కాదు. అందుకే మీకు అందరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, నలిగిన రెల్లే అనుకోండి ఎవరినైనా కానీ, మీ జీవితంలో పనికిరాని సంబంధాలు, పనికిరాని వేస్ట్ సంబంధాలు, అస్సలు వీళ్ళ ఊసే ఎత్తుకోకూడదు అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళందరినీ నలిగిన రెల్లే అనుకోండి. అని ఏ రోజుకైనా ఆ రెల్లే ఉపయోగపడే పరిస్థితి వస్తుంది, లేదా ఉపయోగకరంగా మార్చండి. ఇప్పుడు యేసుప్రభుకే ఉపయోగపడుతుంది, మనం నలిగిన రెల్లులమే, కానీ మనల్ని ఉపయోగకరంగా ప్రభు మార్చుకోలేదు.
అలా మార్చగలగండి. మంచిది కదా, ప్రభావవంతులం, మంచివాళ్ళం కాబట్టి, గొప్పవాళ్ళం కాబట్టి, మనమే శ్రేష్ఠులం కదా ఎదుటోళ్ళు మారుతాం. కాబట్టి నలిగిన రెల్లును విరువడు అన్నటువంటి పరిస్థితి అది. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఒక మనిషి పట్ల, గుర్తుపెట్టుకోండి, విరవకండి ఆ రెల్లు, తీసి అవతల పడేయకండి. నెక్స్ట్ ఆప్షన్ అనేది చూసుకోకండి. ఏమో ఏమో ఎవరిలో ఎలాంటి మహనీయులు ఉన్నారో తెలియదు మనకి. ఎప్పుడు చాలా సందర్భాల్లో గాంధీ తాత వాళ్ళ గురువు గారు చెప్తూ ఉంటారు, 4వ తరగతిలో ఒంగోబెట్టి వీపు మీద 4 దబ్బి 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 అని బాధేవాడంట గాంధీ తాత. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశాన్ని నడిపించే నాయకుడు అయినప్పుడు చాలా బాధపడేవాడట. వీడు ఇంత టోడవుతాడని తెలియక పిచ్చి కనుగొట్టేట్టు కొట్టారని చెప్పి బాధపడేవాడట. కాబట్టి రేపు అటువంటి పశ్చాత్తాపం రాకుండా నలిగిన రెల్లే, జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనికిరాని వాళ్ళే, నలిగిన రెల్లే అంటే అనుకోండి, కానీ వాళ్ళను కూడా ఏం చేయాలి? విరవకూడదు, ఆప్షన్ లేకుండా చేసుకో. అందున ప్రభువే అంత పని చేయకుండా ఉంటే మనం ఏమాత్రం వాళ్ళమండి? ఖచ్చితంగా ఈ భూమి మీద మనకు ఇంకొకరితో పని లేదు అనేటటువంటి గర్వం ఎవడూ పడకండి. ఇంకొకరు లేకుండా ఈ భూమి మీదకి మనం రాలే. ఒకడు మనకి కడిగితే తప్ప మనకు గత్యంతరం లేదు కొంత సమయం వరకు. ఒకరు మనకు బట్టలేస్తే తప్ప మనం దిగంబరులుగానే ఉండేవాడు. ఒకడు విద్య నేర్పించాడు, ఒకడు గువ్వ పెట్టాడు, ఇంకొకరు మాట నేర్పించారు, ఇంకొకరు బుద్ధులు నేర్పించారు, ఇంకొకరు నడక నేర్పించారు, ఇంకొకరు నడవడిక నేర్పించారు. ఇన్ని నేర్పిస్తే నాకు ఎవరితో పని లేదనుకుంటే ఎట్లాగా? అది గర్విష్ఠుల లక్షణం. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ప్రభువు గొప్ప లక్షణం అది, మర్చిపోకండి. నలిగిన రెల్లును విరవడాయి. నెక్స్ట్ ఏంటి? ఈ మకమకలాడుచున్న అవిసెనారా అన్నాడు, చూసారా? ఈ అవిసెనార ఏమిటేనంటే దీపాలకు ఒత్తులుగా వాడేటటువంటి వాటి అవిసెనారలని. దీపాలకు ఒత్తులుగా మనం ఈ కాలంలో ఏం వాడుతున్నాం? దూది వాడుతున్నాం కదా దీపాలకు ఒత్తులుగా. ఈ దూదికి ముందు ఏముండేది అనుకున్నారు? దూది కంటే ముందు మనం ఏం వాడేవాళ్ళం అంటే నులక అనేది వాడుతూ ఉండేవాళ్ళు. తెలుసా మీకు? అంతవరకు ఎందుకు, మీరు బాగా అర్థం కావడానికి, కిరోసిన్ ల్యాంపులు ఉన్నాయి, ల్యాంతర్లు అంటారు కదా. కిరోసిన్ ల్యాంతర్లకి ఒత్తి ఉంటదే, ఆ ఒత్తి ఎలా ఉంటది? దూదిలాగా ఉంటదా? అది కాటన్, అది ఒక బెల్ట్ లాగా ఉంటది కదా. అట్లాగే దీపాలను వెలిగించటానికి అవిసెనారను అనేటటువంటి దానిని వాడేవాళ్ళంట. దీని పరిస్థితి కూడా ఎలాగంటే, అది వెలిగితే వెలిగినట్లు, లేదనుకోండి దాన్ని ఎవడు బతిలాడు. ఎందుకనంటే ఒత్తులు ఇప్పుడు ఎంతవరకు ఎందుకు, మనమైతే ఆ దీపారాధనలు అయితే చేయం, కానీ దీపారాధన ఒత్తులు అని చెప్పేసి 5 రూపాయలకు సుమారుగా ఒక 20 ఒత్తులు అమ్ముతారు. 5 రూపాయలకి 20 అంటే ఎంత పడ్డట్టు? ఒకటి చాలా తక్కువ అన్నట్టు కదా. చాలా తక్కువ కాబట్టి ఒక ఒత్తు సరిగా ఎలాగలేదనుకోండి, తీసి అవతల పడేది ఏం చేస్తాం? ఇంకొక ఒత్తి వేసేస్తాం. అట్లా కూడా ఆర్పేసి వేరే ఆప్షన్కి వెళ్ళడట ప్రభు. ఎందుకు ఇలాగంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ భూమి మీద నిలబెట్టిన ఏ మనిషి కూడా తృణీకరించబడేంత చిన్నోడు కాదు. తీసి అవతల పడేసేటటువంటి చిన్నది కాదు ఏ మనిషి జీవితం. ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాదు అని నేను గ్రహించాను అంటాడు ఆ రోజు పేతురు గారు. అన్ని జనులను అస్సలు ఎందుకు పనికిరానులుగా చూస్తున్నటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళే ఎలాగో జీవిస్తున్నారు అని ఆలోచన చేయగలిగితే, బాగా ఆలోచన చేయగలిగితే పిల్లరా,
వాళ్ళే ఎవరైతే పనికిరాని అనుకున్నారో గొప్పోలైన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు గొప్పోలు అనుకున్నటువంటి వాళ్ళు ఎందుకు కొరగాకుండా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముక్కును వేలేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మేము అరవింద్ కేజ్రీవాల్ మనకు తెలుసు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని విషయంలో దేశంలో ఒకనాడు ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి. పొల్యూషన్ ఎక్కువైపోద్దని నగరంలో ఆయన చాలా సంస్కరణలు చేసి అనవసరంగా కార్లు వాడకుండా చాలా సింపుల్ గా ఉంటూ చాలా సంస్కరణలు చేశారు. ఈయన స్కామ్ లో ఇరుక్కున్నాడు. చిత్రం, పెద్ద స్కామ్, ₹1,00,00,000 స్కామ్ లో ఇరుక్కున్నాడు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మకమకలాడుచున్న అవిసనార్ లాంటి వాళ్ళే కావచ్చు, విరివిగా దొరికే వాళ్ళే చాలా చీపు పర్సనాలిటీ అంటూ ఉంటారు కొందరు చూసి. వాడు చీపు పర్సనాలిటీ, ఆ చీపు పర్సనాలిటీ అనుకోని కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనిషి విషయంలో మనం ఎందుకు తృణీకరించుకోకూడదు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వాళ్ళ సమస్తమును భరిస్తున్నారో ఆ దేవుడే నిలబెడుతున్నాడు వాళ్ళని. నీకు నాకు వచ్చిన రోగం ఏముంది? నీకు నాకు వచ్చిన కష్టం ఏముంది? చెప్పండి. ఎవరైతే పుట్టించుకున్నాడో, ఎవరైతే పెంచుతున్నాడో, ఎవరైతే సమస్తాన్ని సమకూరుస్తున్నారో, ఎవరైతే అన్ని ఈతి బాధలు అన్ని చూసుకుంటున్నారో, ఆలన పాలన ఏదైతే చూసుకుంటున్నాడో ఆ దేవుడే భరిస్తూ ఉండగా నువ్వు నేను ఏమాత్ర పోలం ఒక మనిషి విషయంలో? ఏమాత్ర పోలం అండి? వాళ్ళు పుట్టించగలవా? వాళ్ళ మెదడును మార్చగలవా? వాళ్ళ ఆలోచనలు మార్చగలవా? వాళ్ళు పెంచగలమా? వాళ్ళు తుంచగలమా? వాళ్ళు ఏం చేయగలం మనం అసలు? అందుకే ప్రభువు ఎందుకు అంత గొప్ప నాయకుడు అయ్యాడంటే, నా యొద్దకు వచ్చేటటువంటి ఒక అవిసనార లాంటి వాళ్ళని, ఒక రెల్లు లాంటి వాళ్ళని కూడా ఏమాత్రం నేను తృణీకరించను, నువ్వు వద్దు పో అనను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన విషయంలో ఎవరో ఒకరు మనకు అన్యాయం చేశారు, మన విషయంలో నమ్మకంగా లేరు, వాళ్ళు మళ్ళీ మన దగ్గర తిరిగి వచ్చారు. అంత ఈజీగా నమ్ముతామా? ఒకవేళ నమ్మినా కూడా అప్పటికప్పుడు ఏం మైండ్ లోకి వస్తా తెలుసా? ఆల్రెడీ వీళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు, వీళ్ళ విషయంలో ఒక కన్నేసి ఉండాలి, అంత సులభంగా నమ్మకూడదు అనుకుంటా. అవునా కాదు? జయ జీవితపు లక్షణము గొప్ప వాళ్ళ లక్షణం అది కాదు. ప్రశాంతంగా నమ్మండి. ప్రేమ అంట ఏం చేస్తుందట? అన్నిటినీ నమ్ముతుందట, అన్నిటినీ నమ్మేస్తుంది. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా ఇలాంటి వాడని తెలిసినా నమ్మాడు ప్రభు. మన వాళ్ళు ఏమైపోతారో, భవిష్యత్తులో చివరికి ఏమైపోతారో మనకు తెలియకపోయినా నమ్మం. ఎందుకు జీవితాలలో ఎందుకు గొప్ప ఆదర్శం ఎందుకు ఉండదు? ఎందుకు మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ గారంటే ఇదే లక్షణం మనకి. సంకుచిత బుద్ధి అంటారు దాన్ని. ముఖ్యంగా ఎవరి మీద ఒక ఫిక్సేషన్కి రావద్దు, వీళ్ళెవరు మారరు అని. మంచిది కాదు. అవి మకమకలాడుతున్న అవిసనారులే కావచ్చు, నలిగిన రెల్లులే కావచ్చు. ఆశాభావం చాలా ప్రాముఖ్యం. నాకు కొన్ని సందర్భాల్లో కొందరు సంఘంలో చేస్తున్న పనులను చూసినప్పుడు విరక్తి అనిపిస్తుంది, లేనిపోని కోపం వస్తుంది. కానీ వెంటనే ఏం చేస్తుంటారంటే, నన్ను నేను వాక్యంతో తేరుకునేటట్టు చేసుకుంటా. ఎందుకనంటే మీలో నుంచి ఏ యోధులు బయలుదేరి వస్తారో, ఏ యుద్ధ వీరులు బయలుదేరి వస్తారో, ఏ నమ్మకస్తులు వస్తారో, నన్ను మరిపించి నాకంటే ఉన్నతమైనటువంటి గొప్ప సేవలు, నీతిమంతుల జాబితాలో సరసర చేరేటటువంటి తరతరాలు నిలిచేటువంటి సేవలు చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ కాస్త అటు ఇటు ఉండొచ్చేమో, మార్పు లేకుండా ఉండొచ్చేమో, కానీ ఎప్పటికీ ఇలాగ ఉండరు. మర్చిపోకండి. ఆశాభావం ఉంటే మనిషికి ఏమైపోద్ది అంటే, చాలా మంచిగా పనిచేస్తారు, మంచిగా సేవ చేస్తారు, మంచిగా సంతృప్తిగా సంతోషంగా ఉంటారు. అంతేగాని ఎంత చేసినా వెళ్ళింతే, ఇంత చేసినా అంతే, అంత చేసినా అంటే బాగుంది.
అది గొప్పవాళ్ళ లక్షణం కానే కాదు పిల్లలు, నమ్మకస్తుల లక్షణం కాదు, నాయకత్వపు లక్షణాలు కానే కాదు. మర్చిపోక. ప్రభు ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాడు ఏం చేయగలడా? 21వ వచనంలో, ఈయన నామమందు అన్ని జనులు నిరీక్షిస్తారు. అన్ని జనులకు సైతము నిరీక్షణ ఏ లక్షణాలను బట్టి కలగలదు? ఏదైతే అన్య జనుల్లో ఎప్పుడూ కూడా కనబడదో. వాళ్లకు ఎలాంటి వాళ్ళు కనబడతారంటే, అందరూ దుర్మార్గులే కనబడేటువంటి పరిస్థితి, అందరూ స్వార్థపరులే కనబడే పరిస్థితి, అందరూ నమ్మనటువంటి వాళ్ళే కనబడే పరిస్థితి ఉంటే వాళ్ళ మధ్య మనం తలుక్కుమంటే క్రీస్తు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి అన్య జనులు సైతం నిరీక్షించగలిగినటువంటి వాళ్ళు, కరుడు కట్టినటువంటి వాళ్ళు, నిరీక్షణ లేనటువంటి వాళ్ళు, వాళ్ళ పాపాలకు అదుపు లేనటువంటి వాళ్ళని సైతం ప్రభునందు నిరీక్షించారంటే సంథింగ్ ఇస్ దే. యేసు ప్రభు దగ్గర ఏవో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ గొప్ప లక్షణాలను బట్టే వాళ్ళు అరెస్ట్ అయిపోతున్నారు. యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోతే, ఏమిరా బాబు, చరిత్రలో మీరు ఎప్పుడు అరెస్ట్ చేయడానికి పోయిన వాళ్ళు వెనక్కి రాలేదే, ఎందుకు వచ్చారు అని అంటే, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వడు ఎప్పుడు మాట్లాడలేదు. మాకేమనిపిస్తుందంటే, ఇటు ఒట్టి చేతులతో వస్తే మీ దగ్గర చివాట్లు తిన్నా పర్వాలేదు, లేదా ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఆయన లాంటోడు ఉండాలి. ఎవడు అన్నాడు, ఏం ఆ గుండె బతకాలంటారు చూసారా, అట్లాగా వాళ్ళు ఉండాలి, అలాంటి ప్రభు ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేయటం జరిగింది. కరుడు కట్టినటువంటి వాళ్ళు, జాలి లేనటువంటి వాళ్ళు, కరుణ లేనటువంటి వాళ్ళు, నీతి నిబద్ధత లేనటువంటి వాళ్ళు ఎట్లా మారిపోయారు అని అంటే, ఈరోజు మనం సొంతోళ్ళని మార్చుకోలేకపోతాం. బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఎంతమందిని మార్చగలుగుతున్నాం, ఎంతమందిని ఫిదా చేయగలుగుతున్నాం? మనలో ఉన్నది ప్రభువేనా? నిజంగా మనలో ప్రభు ఉంటే, లోకంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నప్పుడు మన బ్రతుకును బట్టి ఎవడైనా మారగలగాలి. కనీసం దగ్గరున్న సొంతోళ్ళైనా మారగలగాలి. అలాంటి లక్షణాలు మనలో ఎన్నున్నాయి? అన్ని జనులు నిరీక్షించాలంటే ఎవరిని చూసి వస్తారు ప్రభు దగ్గరికి? మీరు ప్రభులోకి రండి, క్రైస్తవులోనికి రండి అని అంటే, నువ్వు వచ్చేం సాధించావనరు, నువ్వు వచ్చేం మారేవనరు. నీ ఆలోచన మారిందా? నీ మాట మారిందా? నీ చేష్టలు మారాయా? ఏం మారాయని నన్ను వచ్చి మారమంటున్నావు అంటే మన దగ్గర ఏమవుతుంది జవాబు? ఆన్లైన్కి వస్తున్నటువంటి రెగ్యులర్ గా ఆన్లైన్ లో ఉన్నటువంటి వాళ్ళని చూసి, లేదా రెగ్యులర్ గా సంఘానికి వచ్చే వాళ్ళని చూసి, రెగ్యులర్ గా సంఘ కార్యక్రమాలు ఉండే వాళ్ళని చూసి, రెగ్యులర్ గా ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళని చూసి, రెగ్యులర్ గా బైబిల్ చదువుతూ ధ్యానం చేస్తున్న వాళ్ళని చూసి, ఇలా వాళ్ళందరినీ చూసి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ జీవితం ఏం బాలేదు అని అనేవాళ్ళు లేరా? ఎంతమంది? అందుకే మందు అని తెలిస్తే, ఇది నా జీవితాలని మార్చి గొప్పగా మలిచేటటువంటి మందు, ఇది విజయ తీరాలకు చేర్చే మందు అని తెలిస్తే ఫస్ట్ మనమే వేసుకుంటాం. ఎప్పుడైనా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు పలానోళ్ళు మిస్ అయ్యారు. మనకు వాక్యం వినేటప్పుడు ఏం మైండ్ లో ఉంటుంది తెలుసా? పలానోళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళ కోసమే, వాళ్ళు ఉంటే పడే దెబ్బలు అంటే ఏమర్థం అయిపోతుంది మనకి? ఇది మనకు కాదు అని ఫిక్స్ అయిపోయాం. మనకు కాదు అని వచ్చామనుకోండి, ఎన్నిసార్లు వచ్చినా వేస్ట్. ఆన్లైన్ లో వినేవాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నిజంగా ఆన్లైన్ లో వీళ్ళు రాలేదు కానీ, లేదంటే కొంత మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే, ఒరే మీలాంటి వాళ్ళకైనా ఒరే ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఏమైనా సరే ఎట్లయినా సరే జాయిన్ అయిపోను అని చెప్తారు. మనకు కాదులే అంట. కాబట్టి పిల్లరా గుర్తుంచుకోండి, మన కోసమే దేవుడు ఇవన్నీ చెప్పే. నేను మారాలి, వాళ్ళెవరో మారలేదని ప్రపంచం చాలా మంది ఒక నిరాశ నిస్పృహంలో ఉంటారు. ఎవరు మారలేదు, అందరూ వేసేదారులు అంటే ఇందులో నువ్వు కూడా ఉన్నావు ఆయన, మనం కూడా ఉన్నాం కదా.
ఏది మన మార్పు? ఏది మార్పు పొందే వాళ్ళు ఎవరి గురించి నిరుత్సాహపడరు. ఒకవేళ నిరుత్సాహపడితే వాళ్ళ గురించి పడతారు. నేనే ఎంతో మార్చుకోవాల్సింది ఉంది, నేనే ఎంతో దిద్దుకోవాల్సింది ఉంది, నేనే ఎన్నో అలవర్చుకోవాల్సింది ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఏం వస్తా అనేటువంటి పరిస్థితుల్లో. కనుక ప్రియులరా, మనం అందరం కూడా ప్రభు గుణగణాలు, ఎంత శాంతియుతమైన గొప్ప నాయకుడిగా ఉన్నాడు, జగడమాడని నాయకుడు, కేకలు వేయని నాయకుడు, నలిగిన రెల్లును విరువని నాయకుడు, అవిసనారను ఆర్పని నాయకుడు, అన్ని జనులు నిరీక్షణ ఉంచడానికి నమ్మిక ఉంచిన నాయకుడు. ఈరోజు మనల్ని నమ్మి ఏం చేయగలుగుతున్నారు? ఏమైనా అప్పగించగలుగుతున్నారు? ఎవరైనా అప్పగించగలుగుతున్నారు? ఏదన్నా పని అప్పగిస్తే మనం ఎలా చేస్తున్నాం? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఇది యేసు ప్రభు యొక్క శాంతియుతమైన నాయకత్వపు మెట్టుకిట్టి లక్షణాలతో కూడా ప్రభువును ప్రతిబింబించుదుముగాక మన జీవితంలో. ఆమేన్. సో ఎవరికైనా ఈ పాఠం విషయం ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.